అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి వాక్యమును గ్రహించుకోవడానికి నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లూకాసు సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారయ్యుండి సూచక్రియ అడుగుతున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మమ్మలను నిత్యము నడిపించుము. మా యొక్క ఆత్మలను వాక్యాహారము చేత మీరే బలపరిచి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు ప్రభావములను పొందుమని వాక్యనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు జ్ఞానము, పునరుద్ధానపు విధేయతలు ప్రభు మనెల్లరికీ మెండుగా నిన్ను అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం చూసినట్లయితే గనక ప్రభువు రాయించిన మాట, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండెను. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అనిస్తుందంటే, గడిచిన వారములో మనం చెప్పుకున్నాం, ప్రభువా యోనా గారి యొక్క జీవితంలో మనం చూస్తే కనుక యోనా గారి యొక్క చరిత్రను మనం చూడగలిగాం. ప్రభు చెప్పిన స్థితిని బట్టి, ప్రభు యొక్క కార్యక్రమం బట్టి యోనా గారి యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసమైతే ఉన్నది కానీ ప్రభుచిత్తమైన నిరీక్షణ కానీ ప్రభువు మీద ఆధారపడే స్థితి కానీ లేకపోవటం బట్టి, అనగా నీతికరమైన నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని భక్తి నీతిని చేరదు, దైవ సంబంధమైన చిత్తమును జరిగించదు. కానీ అబ్రహాము గారి యొక్క జీవితంలో మనం గమనిస్తే కనుక నిరీక్షణకు ఆధారము లేని సమయమున 100 సంవత్సరాలు వచ్చిన వృద్ధాప్యంలో ఉండేటప్పుడు నిరీక్షణకు ఆధారము లేని సమయమున అబ్రహాము గారు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా నమ్మి ప్రభువు మీద నమ్మకముతో, విశ్వాసంతో నిరీక్షను ఆధారముగా చేసుకున్నవారు, ప్రభు యొక్క మాటను ఆధారంగా చేసుకున్నవాడు. యోనా గారి యొక్క జీవితంలో కూడా ప్రభు తనతో మాట్లాడిన, ప్రభు తనకు తన స్వరాన్ని వినిపించిన, ప్రభు తన యొక్క ఏర్పాటు చిత్తాన్ని నేర్పిస్తున్నప్పటికీ కూడా యోనా గారి యొక్క బ్రతుకులో ప్రభు యొక్క నీతిని పూర్తిగా సంపాదించుకోలేకపోయాడు. నిరీక్షణ లేని నీతిని సంపాదించుకోలేకపోయాడు. కాబట్టి నిరీక్షణ లేని నీటి పాలైపోయింది. నీతి లేని నిరీక్షణ కలిగిన వాడిగా ఉండిపోయాడు. అందుకనే నీతిని కోరని నిరీక్షణ నీటి పాలైపోయినట్లుగా యోనా గారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, ప్రభువు చెప్పిన మాట, యోనా నినివే పట్టణమునకు ఎలాగైతే సూచనగా ఉన్నాడో మనుష్య కుమారుడును ఈ తరము వారికి, అనగా దుష్ట తరము అయిన మన తరము వారికి ఎలాగ ఉన్నారనిసనంటే యేసుక్రీస్తు ప్రభు సూచనగా ఉన్నాడు. ఆనాడు నినివే పట్టణమునకు ఏ విధముగా అయితే దేవుడు తన ఏర్పాటు జనాంగమును, తన ఏర్పాటు ప్రవక్తను పంపించి వారికి తీర్పు లేకున్నట్లు సృష్టిని వాడుకొని, సృష్టికి లోబడుచున్న సృష్టిలో పనిముట్లుగా కంటిని వాడుకొని ప్రభు తన చిత్తాన్ని జరిగించాడు. యోనా గ్రంథములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక 2వ అధ్యాయంలో
యోనా గారు చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన అని జాగ్రత్తగా చూస్తే 6వ వచనం నుంచి చూస్తే గనక, నీవు నా పాపము కోపము నుండి పైకి రప్పించి ఉన్నావు. ఎందుకని సముద్ర అగాధము ఆయన్ను ఆవరించినా సరే, సముద్రపు నాచంతయు కూడా ఆయన తలకు చుట్టుకొని ఉన్నా సరే దేవుడు తనని కాపాడాడు. లోకములో ఉన్న మనము లోక సంబంధమైన బుద్ధులు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పనికిరానివి ఎన్ని మన యొక్క బ్రతుకులో ఉన్నప్పటికీ, రాజ్యము చేస్తున్నప్పటికీ దేవుని యొక్క కృప మాత్రమే మనల్ని పైకి రానిచ్చేది. ఆనాడు యోనా గారు సముద్రపు అగాధంలోనికి, గర్భంలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు యొక్క కృపని బట్టి మాత్రమే పైకి వచ్చాడు. ఆయన సృష్టిని ఆయన యొక్క మాట వినింది, సముద్రము ఆయన యొక్క మాటను వినింది. సముద్రంలో ఉన్న చేప అనగా తిమింగలము దేవుని మాటను విని ప్రయాణము దేవుని చిత్త ప్రకారము తీసుకొని వచ్చి నినివే పట్టణంలోనికి తీసుకొని వచ్చింది. నినివే అను పట్టణమునకు, అనగా నినివే అను పట్టణం యొక్క అర్థం ఏంటనిసినంటే నిలిచిండు సంతానము, నిలచిండు సంతానము. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, యోనా గారి యొక్క జన్మస్థలము మనం ఇందాక వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఆ జన్మస్థలము పేరు ఏంటంటే గథేపేరు. గథేపేరు అనగా బావి దగ్గర అని అర్థము, ద్రాక్ష గానుగ అని అర్థము, అనగా రక్షణ వాక్యములకు సూచనగా ఉంది. రక్షణకు వాక్యముగా సూచనగా ఉన్న ఈ పట్టణస్థుడు వాక్యము లేని పట్టణమైన నినివే పట్టణములకు వెళ్ళి, నినివే పట్టణంలో విగ్రహారాధన సంబంధమైన బ్రతుకులో ఉన్న జనాంగమునకు ప్రభువు ఇచ్చిన పునరుజ్జీవముతోటి ప్రభువుని ప్రకటించాడు. పునరుజ్జీవము అనగా దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో మనం గమనించినట్లయితే గనక, లాజరు గారు కూడా చనిపోయిన 4వ దినమున ఆయన్ని బ్రతికించారు. ఎందుకు 3వ రోజు కానీ 2వ రోజు కానీ బ్రతికించలేదంటే, యూదా ధర్మశాస్త్రము ప్రకారము, యూదుల యొక్క ఆచారము ప్రకారము, యూదుల యొక్క స్థితిని బట్టి యూదులు ఎవరైనా చనిపోతే గనక వారి యొక్క ఆత్మ 3 దినాలు కూడా అక్కడే సంచరిస్తాది. కాబట్టి ప్రభు తన యొక్క పునరుజ్జీవపు స్థితిని రుజువుపరచడానికి 3 దినాలు గడిచిన తర్వాత 4వ దినమున లాజరు గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క లాజరు గారిని లేపి ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేనే పునరుజ్జీవమును, నేనే పునరుద్ధానమును, నేను తప్ప వేరొకరు లేరని ప్రభువు చెప్పారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ప్రభు అంటున్న మాట, యోనా గారు ఆనాటి కాలంలో నినివే పట్టణమునకు వెళ్ళి ఎలాగైతే దేవుని యొక్క పునరుజ్జీవముతో దేవుని ప్రకటించారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క తన పునరుద్ధానపు మహిమ శరీరముతో పరలోకపు ఆరోహణ శక్తిని సంఘానికి నేర్పిస్తున్నాడు ఆయన. యోనా గారు ఎలాగైతే విగ్రహారాధన స్థలమును దేవుడి యొక్క ఏర్పాటు స్థలముగా దేవుడు మలిచి ఉన్నాడు, పాపభూయిష్టమైన మన బ్రతుకులను యేసుక్రీస్తు ప్రభు తన పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు ప్రత్యక్షలతో ప్రభు పరలోకపు ప్రత్యక్షతను మనకు సంఘములోను సన్నిధిలోను అందించేవారయ్యన్నారు. ఎందుకు ఈ వాక్యమును మనం గ్రహించుకోవాలని అంటే, తార్షీషు పట్టణముకు వెళ్ళాలని అనుకున్నారు. తార్షీషు నేటి కాలంలో ఉన్నటువంటి స్పెయిన్ దేశమే. నేటి కాలంలో స్పెయిన్ దేశమని చెప్పుకుంటున్న ఈ దేశమే యొక్క యోనా గారు వెళ్ళాలనుకున్న దేశము తార్షీషు అని పట్టణము. ఈ తార్షీషు పట్టణానికి వెళ్ళవలసిన వాడు అనుకున్నాడు, కానీ దేవుని చిత్తమైన నినివే పట్టణమునికి వెళ్ళాడు. అనగా నిలబడవలసిన పట్టణముకు వెళ్ళాడు. నిలబెట్టవలసిన సంతానముగా ప్రభు మలచడానికి పడిపోతున్న వారిని ప్రభు ఎలాగైతే నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడో, ఈ పట్టణము పడిపోతుండేటప్పుడు, ఈ పట్టణస్థులు తీర్పులోనికి వెళ్ళిపోతుండేటప్పుడు ప్రభు ఏర్పరచుకున్న
అనుకున్న ప్రవక్త యోనా గారు. అందుకనే యోనా గారికి దేవుడు చెబుతున్న మాటను 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనుక 3వ అధ్యాయంలో ప్రకటించాడు ఆయన. 4వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మనం చూడగలిగితే గనక ప్రభు యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా చూడగలిగితే గనక 6వ వచనం నుంచి చూస్తే 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుడని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పుట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషపడును. యోనా గారు చాలా సంతోషించాడు. సంతోషించను కాబట్టే శ్రమలో దేవుడు ఆదరించాడని చెప్పి ఆ దేవుడిని మర్చిపోయి చెట్టు బట్టి తృప్తి చెందాడు, సంతోషపడ్డాడు. దేవుడిని బట్టి సంతోషపడలేదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని సంతోషపడాలి. కానీ దేవుని సంతోషపడకుండా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎందుకు సంతోషపడ్డాడంటే తన యొక్క సౌఖ్యాన్ని చూసుకున్నాడు, దేవుడిని చూడలేకపోయాడు. తన యొక్క స్వభావముతో దేవుని చూడలేకపోయాడు. మానవ స్వభావము కూడా దేవుని చూడలేదు. దేవుడు ఇచ్చేవే చూస్తాది. దేవుడు ఇచ్చే వాటికంటే వాటిని ఇస్తున్న దేవుడే గొప్పవాడు. అందుకనే ప్రభు ఇక్కడ యోనా గారికి ఒక ఉపమానమును ప్రభు రాయించారు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టుని తొలగించినందున చెట్టు వాడిపోయాను. ఏదైతే శ్రమలో నేడునిచ్చిందని సంతోషపడ్డాడో, ఏదైతే శ్రమలో ఆదరణిచ్చిందని సంతోషపడ్డాడో, ఏదంటే సౌఖ్యంగా ఉందని సంతోషపడ్డాడో, ఆ ఇచ్చిన దేవుని కాక ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడ్డాడో, ఒక పురుగు వచ్చి ఆ యొక్క చెట్టును మొత్తం అంతా కూడా ఎండిపోయేలాగా చేసింది. అదే మాత్రమే కాదు, మరియు ఎండ కాగగా దేవుడు మేడిగల తూర్పు గాలిని రప్పించగా యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సమస్యని బ్రతుకుడి కంటే చనిపోవటనకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టుని గురించి నువ్వు కోపించటం న్యాయమా? యోనా అంటున్న మాట, యోనాను అడుగగా యోనా అంటున్న మాట ఏంటంటే ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. కానీ నువ్వు అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే ఓడిపోవు. ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుటేలా అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జరమును బహు పశువులు గల నినివే మహాపట్టణము, మహాపురము ఇది పాడైపోతే ఎట్టాగా? ఒక సొర చెట్టు కోసమే నువ్వు పెంచలేదు కదా, నీవు కోసం అది దేవుడు ఇచ్చింది కదా. ఇచ్చిన దేవుని కాక ఇచ్చిన దాని వైపు చూసి దేవుని త్రోసివేస్తావు కదా. దాన్ని ఆశ్రయించి నా మీద నువ్వు కోప్పడుతున్నావు, చనిపోవటం మేలని అనుకుంటున్నావు. నేను ఇచ్చిన బ్రతుకు కంటే, నేను ఇచ్చిన జీవితం కంటే, నేను ఇస్తున్న విలువ కంటే, నా తలంపుల కంటే, నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ ఆలోచన, నేను ఇచ్చిన వాటి వైపే నీవు ఏమవుతున్నావు అని తృప్తి చెందాలనుకుంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం యోనా? నేను ఇస్తున్న వాటి వైపే నువ్వు చూసి సంతోషపడుతున్నావు, కానీ నన్ను చూసి నువ్వు సంతోషపడట్లేదు. నా తలంపులను చూసి సంతోషపడట్లేదు. నేను ఇచ్చిన బ్రతుకుని చూసి సంతోషపడట్లేదు. ఈ సొర చెట్టుని చూసి చనిపోవటం మేలని అనుకుంటున్నావు కదా. వీటికే నువ్వు మేలనుకుంటే నేను కలుగు చేసిన 120,000 కంటే ఎక్కువైన వారు అక్కడ ఉన్నారు కదా. 120,000 కంటే ఎక్కువ మంది వారు ఉన్నారు కదా. మరి వాటి విషయంలోను, వారి జంతువుల విషయంలోను సొదొమ గొమొర్ర పట్టణానికి వచ్చిన తెగులు రావటం ఎంతవరకు అది నాకు న్యాయముగా ఉంటుంది? వారికి వినిపించకుండా, వారికి విశ్వాసపు వార్త, పరిశుద్ధమైన వార్త, దైవ సంబంధమైన వాక్యము తెలియకుండా తీర్పు ప్రకటించడం ఎంతవరకు న్యాయం? అది మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా
కూడా మనం నేర్చుకోవలసినది, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు, ఉపకారాలు చూస్తావు, అపకారాలు తొలగించుకోవడం చూస్తావు, మేలు చేయాలని కోరుకుంటావు. కానీ స్వభావాన్ని మార్చుకో, దైవ స్థితిని మనం మార్చుకో. అందుకనే ప్రభు ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక 29వ వచనంలో 28వ వచనంలో అంటున్న మాట, మీరు మేలు కలగయుండకపోవటకు కారణము మీ పాపమే. యోనా యొక్క బ్రతుకులో కూడా ఈ యొక్క కీడు రావటానికి కారణం ఏంటంటే యోనా స్వభావము. సంఘంలో ఉన్న మనము కూడా సన్నిధి సారం ఆశ్రయించవలసింది, దేవుని మాటకు లోబడవలసింది, కనులుండి దేవుని చూడవలసింది, చెవులుండి దేవుని మాటను వినవలసింది. ఇదిగో ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగా. కానీ ప్రభు ఎన్నిసార్లు నిరూపిస్తున్నా సరే ఈ గ్రంథంలోని విషయాలు చదువువాడును, గైకొడువాడును, నేర్చుకొనివాడును, గ్రహించువాడును ధన్యుడని ప్రభు ఎన్నిసార్లు చెప్పినా సరే మన కన్నులు దేవుని చూడవు, మన చెవులు దేవుని మాటలు వినటానికి ఇష్టపడవు, మన హృదయము దేవుడి యొక్క స్థితిని నెరవేర్చడానికి గైకొనవు. అందుకనే ప్రభు అంటున్నమాట, మనుషులైతే నాకు దగ్గరగా ఉన్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. దేవుని కార్యము దగ్గరగా ఉంది కానీ దేవునికి అవసరం కావాలి, కానీ దేవుని సహాయం కావాలి, దేవుని కాపుదల కావాలి, దేవుని భద్రత కావాలి, దేవుని వల్ల ఉపయోగం కావాలి, దేవుని వల్ల అపకారం తొలగాలి. కానీ దేవుడు వద్దు, దేవుడిని చూడవు, దేవునితో మాట్లాడవు, దేవునికి ప్రార్థన చేయవు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవు, దేవుని సన్నిధిలో క్రమంగా ఉండవు, దైవ క్రమంలో సన్నిధి సారముతో బ్రతకవు, దైవ సన్నిధిలో నీతిగా ఉండవు, దైవ సన్నిధిలో యథార్థంగా ఉండవు, దైవ సన్నిధిలో దేవుని చూడాలని ఆలోచన ఉండదు. కానీ దేవుడు మనకు అన్నీ చేసేయాలి. లోకములో వేషధారణ బ్రతుకుతో, లోకములో లోకాచారపు బ్రతుకు సంఘములోనికి వచ్చేటప్పటికి ఏమీ తెలియలేనట్టు మరలా మనం ఏం చేస్తామంటే తెల్లచీరలు కట్టుకొని భక్తులుగా వచ్చేస్తాం. మనం లోకంలో ఉండేటప్పుడేమో లోకాన్ని ఆకర్షించే బుద్ధి, లోకానికి ఆకర్షణ రూపము, లోకానికి ఆకర్షించే ఆచారాలు, లోక సంబంధమైన బ్రతుకులు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన జీవితము, లోక సంబంధమైన తలాంతులతో ఉండాలని లోకంలో బ్రతుకుతో దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ తెలియలేనట్లు, ఏమీ చేయలేనట్లు వచ్చి సంఘంలో మనం కూర్చుంటాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది? ఇది ఎంతవరకు దేవుని యొక్క ఆశ్చర్యమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పోషించగలుగుతుంది? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారం, మనల్ని మనం గమనించుకోవలసిన వారమా? ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా మనం చూడగలిగితే గనుక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉండేటప్పుడు ప్రభు ఏ పని చేసినా అది పరలోకానికి పనికొచ్చే పని చేశాడు. పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరిచే పని చేశాడు. పరలోకంలో మనల్ని పాత్రులుగా మార్చే పని చేశాడు. పాపాన్ని వదిలించే పని చేశాడు. పాపములకు అపజయం కలిగించే పని చేశాడు. సంఘంలో ఉన్న మనము, ప్రభు భోజ సంస్కారం తీసుకుంటున్న మనము, దేవుని చేత బాప్తిస్మము పొందామని ఆడుకుంటున్న మనము, భూలోకములో ఉండి లోక సంబంధమైన ధనాపేక్ష, లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అధికారము, లోక సంబంధమైన ఆహము, లోక సంబంధమైన పరిస్థితులకు ఆశపడి ఆత్మను ఆర్పేసుకుంటున్నాం.
లోక సంబంధమైన లాభము కోసము, లోక సంబంధమైన బ్రతుకు కోసము, లోక సంబంధమైన ఆలోచన కోసము, లోక సంబంధమైన సౌఖ్యము కోసము ఆత్మీయ జీవితంలో కష్టపడటానికి ఒప్పుకోము. కానీ ప్రభు అంటున్న మాట ఏంటనిస్తున్నంటే, ఇదిగో క్రీస్తుతో కూడా లేపబడిన వారే వరుసలో ఉంటే పైనున్న వాటినే వెతుకుతాము కానీ క్రిందున్న వాటిని వెతకము. యోనా పైనున్న వాటిని వెతికాడే కానీ పరలోక సంబంధమైన దాన్ని వెతకలేకపోయాడు. కానీ ఈ ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమైనట్లు యోనా గారిని దేవుడు ఏర్పరచుకొని నినివే పట్టణముకు తీసుకుని వెళ్ళి 120,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్న వారిని ప్రభువు ఏం చేశాడంటే రక్షించడానికి తన ఉచితమైన కృపను అందించాడు. అందుకనే ప్రభు అంటున్నమాట, ఆనాటి కాలంలో యోనా యొక్క జీవితము సూచనగా ఉంటే ఈనాటి దుష్టతరమైన మనకు దేవుని యొక్క పునరుద్ధానపు స్థితి సూచనగా ఉంది. వేటిని వెతుకుతున్నావు, వేటి కోసం ప్రయాసపడుతున్నావు, వేటిని ఉంటే సంతోషపడతామనేసి ఆలోచన చేస్తున్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా చూస్తే గనక కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే గనక, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన యేసు ప్రభావం నందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎప్పుడు పాతి పెట్టబడ్డాం? ఎప్పుడైతే తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని నామములో బాప్తిస్మము మనం తీసుకున్నాము. అప్పుడే భూలోకపు జీవితంలో, భూలోకపు స్థితిలో పాతి పెట్టబడిన వారు, దైవచిత్తమైన స్థితిలో లేపబడిన వారు అయినా సరే ప్రభు యొక్క ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవడానికి, నిలుపుకోవడానికి, బ్రతికించుకోవడానికి లోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నాం కానీ దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడని ఆత్మగా, దేవుని మాటకు లోబడని ఆత్మగా, దేవుని యొక్క దైవ జీవితాన్ని ఆశించని ఆత్మగా మన ఆత్మీయ జీవితాన్ని మన బుద్ధే ఆర్పేస్తుంది. అందుకనే ప్రభు అంటున్నమాట, ఆత్మను ఆర్పకుడి. ప్రభు మనల్ని నిత్య జీవంలోనికి ఒడిగించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువే ఒక సూచనగా మనకున్నాడు. సంఘకాలములో దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని అపకారాలు తొలగించినా సరే దేవుని చూడలేని విశ్వాస భ్రష్టత్వపు జీవితమునే గడుపుతున్నాము కానీ దైవ సంబంధమైన బ్రతుకును ఆశించటానికి ఇష్టపడని దుష్ట నైజపు వేరుగానే మనం ఉండిపోతున్నాము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్యక్రమంలో చూస్తే గనక రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ భాగం 2వ వచనంలో చూస్తే గనుక అట్లనరాదు, పాపము విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. పాపము విషయములో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దాని విషయంలో జీవించదము. బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆయనతో పాతి పెట్టబడిన వారు మరలా పాపముతో, లోకముతో, శాపమున్న అపవాది సంబంధమైన క్రియలతో ఎలాగ మనం జీవించాలని కోరుకుంటున్నాం. ఇది నీత, ఇది యథార్థత, ఇది దైవచిత్తమైన తలంప, ఇది దైవచిత్తమైన ఆలోచన, ఇది మనకి దీవెనకరమైన ఆలోచన, ఇది దీవెనకరమైన స్థితి మనకి, మన కుటుంబానికి మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. రోమాపత్రిక 6:2 ప్రభు చెప్పిన మాట, పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించడానికి ఇష్టపడుతున్నాం. కొలస్సీ పత్రిక 2:12 ప్రభు అంటున్నమాట, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. పాపమును పాతి పెట్టే స్థితి బాప్తిస్మము. ఇంకా బాప్తిస్మము తీసుకొని పాదశుద్ధి చేయించుకొని
ఇంకా ప్రభు బోధన సంస్కారము తీసుకుంటూ, ఇంకా దేవుని కొరకు కాక లోకము కోసము, లోక ఆలోచన కోసము, శరీర సౌఖ్యము కోసము, భౌతికమైన ఆలోచన కోసము, క్షయమైన బ్రతుకు కోసం ఆశపడుతున్నామని అంటే పైనున్న వాటిని వెతుకుతున్నామా, క్రిందున్న వాటిని వెతుకుతున్నామా? పైనున్న వాటి కోసం ఆలోచన చేస్తున్నామా, క్రిందున్న వాటి కోసం ఆలోచన చేస్తున్నామా? యోనా, ఇదిగో ఒక రాత్రిలో నీకు ఒక సొర చెట్టు వచ్చింది కదా, ఆ సొర చెట్టు రాత్రి కాలంలో నీకు నీడనిచ్చింది కదా, దాన్ని చూసి స్థిరపడతారనుకున్నా, అది స్థిరమైనది కాదు. ఏ చేప కడుపులో నుంచి అయితే నేను వచ్చి రావటానికి కారణము, ఏ చేప కడుపులో నుంచి పునరుజ్జీవాన్ని మరలా నేను ఇచ్చాను, ఆ పునరుజ్జీవం ఇచ్చిన నేనే పునరుద్ధానం కలిగిన వాడను. పునరుద్ధానం కలిగిన నేను నీకు పునరుజ్జీవమునిస్తున్నాను. అయినా సరే నువ్వేం తెలుసుకోలేకపోయావని అంటే నేను ఇచ్చిన స్థితిని బట్టి నా మీద నువ్వు కోప్పడటం న్యాయం అనుకుంటున్నావు. నేను ఇచ్చినది నన్ను దూరము చేస్తుంది కాబట్టి, అది నీకు దీవెన కాదు కాబట్టి, నాది కరెక్ట్ కాదని నువ్వు చెబుతుంటే నా మీద నువ్వు కోప్పడుతున్నావు. నన్ను దూరం చేసేది నీకు శాపం కదా, దేవుని దూరం చేసేది శాపం కదా, దేవుని కాదన్నది శాపం కదా, దేవుని మాటను ధిక్కరించేది శాపం కదా, దేవుని యొక్క వాగ్దానమును నెరవేర్చలేనిది శాపం కదా, దేవుని కాపుదల నుంచి దూరం చేసేది శాపం కదా. ఆ శాపమైన దానికోసం నువ్వు వెతుకుతున్నావు. అది నీకు ఏ స్థితిలో దీవెనకరంగా ఉంటుంది ఒకసారి నువ్వు ఆలోచించు యోనా. దీవించేది నేను కదా, పునరుజ్జీవం ఇచ్చింది నేను కదా, పునరుద్ధానుడైన నేను కదా. నువ్వు ఇంకా క్రిందున్న వాటిని వెతుకుతున్నావు కానీ పైనున్న నన్ను వెతకట్లేదు. నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల లేని దానిగా ఉండిపోయింది కదా. బాప్తిస్మము తీసుకునేటప్పుడే నీ శ్వాస జీవితము ఆయనతో పాతి పెట్టబడిపోయింది కదా. పాప జీవితము, పాత జీవితము, ప్రాచీన స్వభావము బాప్తిస్మము తీసుకునేటప్పుడు పాతి పెట్టబడింది కదా. మరలా 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 లోకములో దేవుణ్ణి అవమానపరిచేలాగా అనేక పునరుద్ధానపు స్థితికి విలువని స్థితిలో యోనాలాగానే దేవుని మీద కోపపడితే మన గతి ఏమిటి, మన స్థితి ఏమిటి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మత్స్యము వచ్చింది, యోనాను మృంగింది. 3 రాత్రింబగళ్ళు అయిన తర్వాత నినివే పట్టణంలోనికి వచ్చింది, మరలా కెక్కివేసింది. చేప దేవుని మాట విన్నది, సృష్టికర్తకు లోబడింది. కానీ సృష్టికర్త చేతిలో నుంచి వచ్చిన మనిషి మాత్రం సృష్టికర్తన దేవుని యొక్క మాటను మాత్రం వినలేకపోతున్నాడు. కానీ తల్లిగారు రాసిన మాట, ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు పాట్లొందుతున్నాడు. ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకే పాట్లొందు తండ్రికి మంగళాచ. చేయగలుగుతున్నామా? దేవుని పాటలు తెలియవు కానీ దేవుని పోట్లు పొడిసే మాటలు మాట్లాడుతాం, దేవుని పోట్లు పొడిసే ఆలోచనలు చేస్తాం. మన పాటల కోసం దేవుని దగ్గరకు వచ్చి పోట్లు పొడిసే దెప్పుపోటు మాటలు, దెప్పుపోటు బ్రతుకులు ఈ యొక్క పాపభూయిష్టమైన శాపభూయిష్టమైన స్థితి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు అన్న మాటే, యనా 3 రాత్రింబగళ్ళు తిమింగము కడుపులో ఎలాగుండును అలాగే మనుష్య కుమారుడును 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. యోనా వారు నినివే వారు యోనా ప్రకటన విని వారు మనసు పొందిరి.
మత్తయి సువార్త 13:40 ప్రభువు రాయించిన మాట. నినివే వారు యోనా ప్రకటన విని వారు మనసు పొందిరి. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్ములను వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరాలకించి తిని రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నా సరే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని ప్రభువు చెప్పుతున్నా సరే, వినిపిస్తున్నా సరే, రక్షణను నిర్లక్ష్యము చేసే శాపగ్రస్తమైన బ్రతుకుతో మనిషికి బ్రతకాలని ఆలోచన చేస్తున్నాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, మనుష్య కుమారుడు ఈ దుష్టతరము వారికి ఇచ్చిన ఈ పునరుద్ధానపు సూచన, ఇది రక్షించేదే గాని, ఇది బ్రతికించేదే గాని, ఇది పరలోకపు స్థితిని పోషించేదే గాని, ఇది నీతి స్థితిలో నిలువబెట్టేదే గాని, ఇది హాని చేసేది కాదు, దోషము చేసేది కాదు, ఇది నాశనము చేసేది కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు రాయించిన మాట, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా మన జీవితాలు. దేనికోసం ఆశపడుతున్నాం? ఏది ఉంటే బ్రతికేస్తామని అనుకుంటున్నాం, ఏది ఉంటే సంతోషపడతామని అనుకుంటున్నాం. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, దైవజనులు దేవదాసయ్య గారు పెద్దల ద్వారా మేము విన్న మాట, దైవజనులు దేవదాసయ్య గారి బోధనలో విన్న మాట ఏంటంటే, దేవుడు దీవించకపోతే మనం జీవించలేము. యోనా గారిని దేవుడు దీవించాడు కాబట్టి జీవించాడు. లాజరు గారిని దేవుడు దీవించాడు కాబట్టి జీవించాడు. ఈరోజు మన బుద్ధితో, మన కష్టార్జితంతో, మన యొక్క ప్రార్థనా జీవితంతో, మన విశ్వాస జీవితంతో మనం బ్రతకలేని బలహీనులు. అందుకని ప్రభువు అంటున్న మాట ఏంటనిసరంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా. అంతే కదా. యోనా చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు, అది తినివేసి మింగివేసి జీర్ణాశయంలోని జీర్ణించుకోవడం ప్రారంభిస్తే ఊపిరాగిపోయేది అని చావు గోతు నుంచి మనల్ని ఎన్నోసార్లు తప్పించాడు. అందుకనే దావీదు గారు అంటారు, అయ్యా నీ మీదున్న నిరీక్షను బట్టి నేను చావు గోతుని చూడలేదయ్యా. ఎంతటి గొప్ప నిరీక్షణ, ఎంతటి గొప్ప ధ్యానము, ఎంతటి గొప్ప దైవ సన్నిధి అనుభవము. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే, తార్షీషు పట్టణము వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క చిత్తమైన పట్టణానికి దేవుడు తీసుకుని వెళ్ళి నినివే పట్టణానికి రక్షణ వార్తను దేవుడు అందించాడు. ఏంటి రక్షణ వార్త? సంఘానికి అనిసినంటే సంఘమే మహిమ శరీరముగా లేచి మరలా ప్రభు సన్నిధిలో నిలబడుతుంది. పాపానికి మరణముందో కానీ సంఘానికి, సంఘంలో ఉన్న నీతి కలిగిన విశ్వాసికి మరణము లేదు. నిత్య జీవంతో పునరుద్ధానపు శరీరముతో ప్రభు మనల్ని నిలబెట్టేవాడు. దీనికోసం మన బ్రతుకును మనం నడిపించుకుంటున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇది మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో శరీరానికి కుదురుండాలి, ఆత్మకు మనోనిదానం ఉండాలి. శరీరానికి దైవ సన్నిధిలో కుదురుబాట్లేదు కదా. ఎప్పుడు క్రమంగా ఈ శరీరాన్ని దేవుని దగ్గర కుదురుపరిచాం. ఎప్పుడు దేవుడి మాటలు ధిక్కరించకుండా దేవుడి మాట ప్రకారం ఈ శరీరాత్మ ప్రాణములను దేవుడికి అంగీకారంగా లోబరిచాం. దేవుడికి అంగీకారముగా ఈ శరీరాత్మ ప్రాణములను దేవుని యొక్క సన్నిధిలో మనోనిదానముతో మనం ఉన్నాం.
లోకములో ఉన్న చెత్తంతా కూడా తెచ్చుకొని మనోవిచారంతో ఉండిపోయే బ్రతుకులు మనయే. కానీ తండ్రి గారు అన్నమాట, మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపే కావలెను. మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపే కావలెను. ఏ తలంపుతో దేవుడి దగ్గర ఉండగలుగుతున్నాం? ఏ తలంపుతో విశ్వాస జీవితాన్ని మనం సంపాదించుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇది మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, యోనా యొక్క తండ్రి గారి పేరు ఏ పేరు అనేసినంటే అమిత్తాయి. అమిత్తాయి అనగా యెహోవా నమ్మదగినవాడు, యెహోవా సత్యవంతుడు. యెహోవా నమ్మదగినవాడు, యెహోవా సత్యవంతుడు అనగా పరలోకపు తండ్రిని మనం ఎంతైనా నమ్మదగిన వారుగా ఉండాలి. మోసం చేసేవారిని, అవసరం కోసం వాడుకునేవారిని నమ్ముతాం, కానీ అవసరాలు తీర్చి మనల్ని నీతిగా ఉంచే దేవుని దగ్గర మాత్రం మనం నిలబడటానికి, నీతిగా ఉండటానికి ఒప్పుకోం. అందుకని ప్రభు అంటున్నమాట, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తుతామో అదే కోసం. లోకంలో ఉండి మోసపోయే వారిని మోసం చేసేవారిని నమ్ముతుండేటప్పుడు దేవుణ్ణి నమ్మలేకపోతుంటే ఏ పంటను మనం కోయగలుగుతాం? భవిష్యత్తులో ఏ స్థితిని మనం సంపాదించుకోగలుగుతాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో దేవుని యొక్క స్థితిని బట్టి నీతి లేని నిరీక్షణ కలివాడిగా యోనా నీటి పాలైపోయినా సరే యోనాను దేవుడు రక్షించాడు. మనల్ని కూడా ఈ కాలంలో నిత్యము ప్రభు మనల్ని రక్షించటానికి కారణం ఏంటని అంటే, ప్రభువుని నిత్యము కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ప్రభువు అన్నమాట పునరుద్ధాన జీవమును నేనే, మరణమును జయించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు తప్పించేవారున్నారు? మరణమునకు, పాపమునకు, శాపమునకు అపజయం కలిగించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తప్పించి ఎవరున్నారు? పాప సంబంధమైన బ్రతుకుని జయించి పరిశుద్ధమైన బ్రతుకుగా నడిపించిన యేసుక్రీస్తు ప్రభు తప్పించి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ దేవుడిగా పుట్టాడు, అతి పరిశుద్ధమైన దేవుడిగానే జీవించాడు, అతి పరిశుద్ధత కలిగిన దేవుడిగానే చనిపోయాడు, మహిమ కలిగిన శరీరంతో లేచి నిలువబడ్డాడు. అటువంటి దేవుణ్ణి కాదని లోకములో ఉన్న వాటిని ఆశ్రయించి మనుషుల చేత చేయబడిన మనుషుల ఆచారముల ప్రకారము వీరు బాగు చేస్తారని నమ్మటం మనిషి ఆలోచన, దేవుని ఆలోచన. మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుని చేత లేపబడేవారు పైనున్న వాటిని వెదుగుతారు కానీ క్రిందున్న వాటిని వెదకరు. శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన క్రియలతో ఉంటారు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన కార్యములతో ఉంటారు. ఇందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలంటే, మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మీయ కార్యక్రమంను మనం జరిగించగలుగుతున్నామా? లోక సంబంధమైన బ్రతుకును మనం పోషించుకోగలుగుతున్నామా? ఏ స్థితిలో మన యొక్క విశ్వాస జీవితమును, భక్తి జీవితమును మనం నడిపించుకుంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రియమైన సంగమా, దేవుని యొక్క విశ్వాసులారా, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చేది దేనికోసం ఇస్తాడంటే, దీవెనకరంగా మనం మార్చబట్టడానికి, తీర్పులోనికి వెళ్ళిపోకుండా ఉండటానికి, మనల్ని దీవెనకరంగా ఉంచు, ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంచడానికి. దీవెనకరమైన బ్రతుకును కాదని శాపకరమైన బ్రతుకును ఆశించాడు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము యోనా ఉన్నాడు. ఈనాడు దేవుని యొక్క చిత్త ప్రకారం మనమున్నాము కాబట్టి మనందరికీ కూడా దేవుడు బోధిస్తున్నమాట. సమయంను పోనీక సద్వినియోగం చేసుకునము. ఇది అనుకూల సమయం కదా,
ఇదిగో అనుకూల సమయము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది మేము శరీరాన్ని సంపాదించుకునే స్థలము, దైవ సన్నిధి అనుభవం. దైవ సన్నిధి అనుభవం. మేము శరీరాన్ని సంపాదించుకొని మేము స్థితిలోనికి తయారవటానికి, లోకంలో ఉంటే తయారవ్వము కదా, లోక ఆలోచనలతో ఉంటే తయారవ్వము కదా, లోకపు బ్రతుకుతూ ఉంటే మేము శరీరం రాదు కదా. క్షయమైనది చనిపోవాలి, అక్షయమైనది రావాలంటే క్షయమైనది చనిపోతేనే అక్షయమైన బ్రతుకు వస్తుంది. క్షయమైన ఆలోచనలు చనిపోతేనే అక్షయమగు ఆలోచన వస్తుంది. ఏ స్థితిలో మన యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం, పోషించుకోగలుగుతున్నాం, మనల్ని మనం గమనించుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన వారమైన దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహత్యం కలిగిన తండ్రి, అద్భుతాలు చేసే తండ్రి, ఆశ్చర్యకార్యాలు జరిగించే తండ్రి, యనాగారి యొక్క ఆత్మీయ జీవితంలో పునరుజ్జీవమునిచ్చాం. సంఘముగా ఉన్న మాకు నీ పునరుద్ధాన మహిమను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నావు నాయనా. నువ్వు సిద్ధము చేసిన నీ సిద్ధికి పాపమును విడిచి ఎంత పరిశుద్ధ ప్రసిద్ధిలోనికి రావాలో అటువంటి పరిశుద్ధతను కోరే ప్రసిద్ధిలోనికి రాగలిగే ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ జీవితము, ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ బలము, ఆత్మీయ ఓర్పు, దైవ ప్రత్యక్షత, పునరుద్ధానపు జ్ఞానము, పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు విజయము, పునరుద్ధానపు ప్రత్యక్షత, పునరుద్ధానపు ప్రభావము, పునరుద్ధానపు తలంపు, పునరుద్ధానపు క్షేమము నువ్వు మాకు, మా బ్రతుకులకు, ఆత్మీయ జీవితాలకు, పోషణలకు, సంఘానికి, మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు మీరు అందించి మీరు మహిమను, గంతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జీవములు, ధన్యతలు, మేలులు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి తన యొక్క ముఖ కాంతి, సన్నిధి కాంతి ప్రకాశంతో నిత్యము ఒలీవ మొక్క వలె చిగురించిన అహరోను కర్రవలే పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు ప్రత్యక్షలతో, పునరుద్ధానపు స్థితిని ప్రభు మనకు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి నీతిమంతుల పునరుద్ధానపు వరుసలో ప్రభు మనల్ని ఉంచి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.